నూజివీడ్ నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం పోతనపల్లి గ్రామాల్లో ప్రజల నీరాజనాల మధ్య వైసీపీ నూజివీడ్ శాసనసభ్యుల అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు రోడ్ షో నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, అవిశ్వాసంతో అందరూ ఆయన బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, సీనియర్ నాయకులు దామర ప్రసాద్ బాబు, మాజీ సర్పంచ్ కారంగుల శ్రీనివాసరావు, పరాస చెన్నారావు, మిద్దె శివాజీ, గడ్డెం లోకేశ్వర్ రెడ్డి, గడ్డెం అప్పిరెడ్డి, కొరప్రోలు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం ముందుకు నడవాలి. లోగడ చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వం పేరు చెబితే గుర్తుకొచ్చే పథకాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం పేరు చెబితే గుర్తుకొచ్చే పథకం ఒక్కడికో లేదు. ఇదే మెయిన్ డిఫరెన్స్. మీ ఉద్దేశం చెప్పండి. జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుందండి. పథకాలు బాగా ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. రేషన్ బియ్యం కాడ నుంచి వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్ని పథకాలు బాగా సక్రమంగా ప్రతి పేదవాడికి బాగా అందుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా, జగన్ గారి పరిపాలన బాగుందా? జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్ గారి ప్రభుత్వం వస్తుంది. 100% వస్తుంది అనుకుంటున్నాం. చేయూత, ఆసరా డబ్బులు మీరు మాట్లాడండి. ఏమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఏం లబ్ధి చేకూరుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? అన్నీ వేస్తున్నారండి. అమ్మ ఒడి, 18,000 అవన్నీ వేస్తున్నారు. ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నావా?